దాదాపుగా నాకు అగస్త్యాలో 20 ఇయర్స్ జర్నీ కంప్లీట్ అయింది. 20 ఇయర్స్ బ్యాక్ నేను దాదాపుగా 2005లో అగస్త్యాకి జాయిన్ అయినాను. 2004లో నాది పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంఎస్సి కంప్లీట్ అయింది. దాని తర్వాత ఒక 1 ఇయర్ నేను గవర్నమెంట్ స్కూల్లో ఒక విద్యా వాలంటీర్గా వర్క్ చేశాను. ఆ 1 ఇయర్లో నాకు అక్కడ చేసిన వర్క్ నచ్చలేదు. ఎందుకంటే దాదాపుగా అక్కడ ఏదైతే బుక్లో ఉందో దాన్నే ట్రాన్స్ఫర్ చేయడం, బియాండ్ బుక్ చెప్పకుండా ఉండడం, ఇవన్నీ కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల అక్కడ ఉన్న జాబ్ నాకు నచ్చలేదు. సో వెంటనే నేను వేరే జాబ్ సర్చింగ్ చేస్తున్నాను. ఆ జాబ్ సర్చ్ చేసే టైంలో నాతో పాటు బీఎడ్ చదివిన నా కలీగ్ ఒకతను, కుప్పంకి సంబంధించిన అతను ఈ అగస్త్య ఫౌండేషన్ గురించి నాకు చెప్పాడు. ఎందుకంటే నా మెంటాలిటీ ఎలా ఉంది అనేసి అతనికి తెలుసు. ఎక్కువగా ఎక్స్పెరిమెంట్స్ చేయడం ఇవన్నీ గమనించాడు. కాబట్టి నాగరాజ్, మీరైతే మీకు సూటబుల్ అయ్యే జాబ్ అగస్త్యలో ఉంటుందని నేను అనుకుంటున్నాను. మీరు ఒకసారి అగస్త్యాన్ని విజిట్ చేసి మీకు నచ్చేలాగా ఉంటే ఆ జాబ్కి మీరు ట్రై చేయండి అని చెప్పారు. ఇన్స్ట్రక్టర్గా నాకు ఛాన్స్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఒక 6 మంత్స్లోనే నా టాలెంట్ను, నా ప్రతిభను గుర్తించిన మా హెడ్ చిత్తూరు డిస్టిక్ అంతా మొత్తం హెడ్గా గమనించి ఒక 5 మొబైల్ ల్యాబ్స్కి హెడ్గా ఇచ్చారు. ఆ ఛాన్స్ని నేను యూటిలైజ్ చేసుకోవడం, ఇలా నా జర్నీ స్టార్ట్ అయింది. అప్ టు 2008 వరకు నేను మొబైల్ ల్యాబ్ ఇన్స్ట్రక్టర్స్గా, మొబైల్ ల్యాబ్ హెడ్గా వర్క్ చేశాను. సో ఈ విధంగా ఒక వీకోటాలో ఒక సైన్స్ సెంటర్ స్టార్ట్ చేసి అక్కడ దాదాపుగా ఒక 30 స్కూల్స్ని సైన్స్ సెంటర్కి విజిట్ చేసేలాగా చేసి కంటిన్యూ అయ్యేవాడిని. అప్పుడు మా హెడ్స్ కానీ, మా మేనేజ్మెంట్ కానీ నాలో ఉన్న ఇన్నర్ టాలెంట్ని బయటకు తీయడానికి ట్రై చేశారు. అంటే నేను గవర్నమెంట్ ఆఫీసర్స్తో కానీ ఎలా మింగల్ అవుతాను, వాళ్ళతో ఎలా అప్రోచ్ అవుతాను అని కనుక్కొనేసి ఆ వర్క్ని నాకు ఎక్కువగా ఇచ్చారు. గవర్నమెంట్ అలయన్స్ ఎలా చేయడం, వాళ్ళతో పర్మిషన్స్ ఎలా తీసుకోవడం అనే వర్క్ ఇచ్చారు. అదే కాకుండా ఇన్స్ట్రక్టర్స్కి, అగస్త్యలో ఉండే ఇన్స్ట్రక్టర్స్కు ట్రైనింగ్ ఇవ్వడం, ఇలాంటి ఛాన్సెస్ ఇచ్చారు. సో వాటన్నిటిని నేను యూటిలైజ్ చేసుకున్నాను. దాని తర్వాత ఈ టాలెంట్ని గుర్తించిన మంజునాథ్ సార్ నాకు టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రాంలో ఒక ఛాన్స్ ఇచ్చారు. టీచర్స్కు ఎలా ట్రైనింగ్ ఇవ్వాలి, ఆ టీంలో నాకు ఛాన్స్ ఇవ్వడం. ఒక 5 ఇయర్స్ బ్యాక్ నేను టీచర్ ట్రైనింగ్స్కి వచ్చాను. వచ్చిన వెంటనే టీచర్ ట్రైనింగ్లో కాకుండా అకాడమిక్ కాకుండా అడ్మిన్ సైడ్ ఎక్కువగా నాకు వర్క్ ఇచ్చారు. ఎందుకంటే అక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాటిని రెక్టిఫై చేయండి అనేసి నాకు ఒక ఛాలెంజ్గా ఇచ్చారు. సో దాన్ని తీసుకొని ఆ ఛాలెంజెస్ని ఫేస్ చేసి దాన్ని సాల్వ్ చేశాను. బట్ ఇన్నర్గా ఏదో ఒక ఫీలింగ్, ఎందుకంటే ఎంఎస్సి కంప్లీట్ చేశాను, నియర్లీ 15 ఇయర్స్ అగస్త్య ఎక్స్పీరియన్స్ ఉంది టీచింగ్లో. బట్ అడ్మిన్ సైడ్ వర్క్ చేస్తున్నానని నాకు ఫీలింగ్ ఉండింది. దాన్ని మళ్ళీ మేనేజ్మెంట్ దృష్టికి తీసుకెళ్ళాను. అప్పుడు వాళ్ళు ఒకటే చెప్పారు, మీకు నచ్చిన వర్క్ని మీరు చేయండి, అడ్మిన్ వర్క్ చేస్తూ మీరు అకాడమిక్ సైడ్ కూడా వర్క్ చేయొచ్చు అని చెప్పారు. దాంతో ఇప్పుడు నేను టీచర్స్కి ట్రైనింగ్ ఇస్తున్నాను, అట్లా అడ్మిన్ వర్క్ చేస్తున్నాను. థ్యాంక్స్ టు అగస్త్య. ఎందుకంటే ఏదైతే ఇన్స్ట్రక్టర్కు నాలెడ్జ్ ఉందో లేదా వాళ్ళ ఇంట్రెస్ట్ ఏది ఉందో వాటికి వాల్యూ ఇస్తారు. అది నాకు బాగా నచ్చింది అగస్త్యలో. వీటన్నిటిపైన ఎందుకు 20 ఇయర్స్ నేను అగస్త్యాన్ని వదలలేకపోయానంటే ఇక్కడ చేస్తున్న వర్క్ అలాంటిది. ఈ సోషల్ వర్క్ అనేది ఏదో ఫైనాన్షియల్గా హెల్ప్ చేయరు, బట్ సైంటిఫిక్గా కానీ ఆ సైంటిఫిక్ అప్రోచ్ని స్టూడెంట్స్లో డెవలప్ చేయడం ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ఆ వర్క్ నచ్చి నాకు వేరే ఆపర్చునిటీస్ వచ్చినా కూడా అగస్త్యాన్ని వదలకుండా అగస్త్యలో కంటిన్యూ అయ్యాను. నాకు బెస్ట్ థింగ్ ఏంటంటే నేను టీచర్స్ అగస్త్య వర్క్ నాకు ఎలా నచ్చింది అంటే, నేను స్టూడెంట్స్కి టీచ్ చేస్తున్నప్పుడు చిత్తూరులో ఉన్నాను. అక్కడ ఒక స్కూల్ రెగ్యులర్గా విజిట్ చేసేది. ఆ స్కూల్లో 7th క్లాస్ అబ్బాయి, రోహిత్ అనేసి అతని పేరు. అతను చాలా డల్లర్, చదువులో చాలా వెనుకబడి ఉండేవాడు. అతను 2 విజిట్లు వచ్చాడు. 3rd విజిట్లో అందరూ చెప్పేవారు అతను చదవడు, చాలా డల్లర్ అని చెప్పేవాడు. బట్ 3rd విజిట్లో నేను అతన్ని టాలెంట్ని గమనించినాను. అతను యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయడం, యాక్టివిటీస్ చేసినప్పుడు ఫాస్ట్గా చేయడం, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం, దీన్ని గమనించాను. ఆ వేలో అతన్ని నేను ఎంకరేజ్ చేశాను. చేసిన తర్వాత 2 ఇయర్స్ దాదాపుగా చాలా క్లోజ్గా ఉన్నాడు అగస్త్యతో. అతను 9th రాగానే ఒక
ప్రాజెక్ట్ని అతను ఇన్స్పైర్ అనేసి ఒక కాంపిటీషన్ ఉంటుంది, అందులో ప్రజెంట్ చేసి దాదాపుగా స్టేట్ లెవెల్ సెలెక్ట్ కావడం, అతను ఇంటర్నేషనల్ వైడ్ వెళ్ళడం ఆ ప్రాజెక్ట్ని తీసుకొనేసి, అది కేవలం అగస్త్య వల్లే సాధ్యమైంది అనేసి అతను చెప్పడం, అది చాలా బాగా నచ్చింది. సో అది నా అగస్త్య జర్నీ. సో ఇది థ్యాంక్ యూ. ఈ అవకాశాన్ని ఇచ్చిన అగస్త్య మేనేజ్మెంట్కు ఎప్పటికీ నేను రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ.